ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియోను ఆన్ చేయగానే లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోతూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ అలాగే పక్కన వచ్చిన హైప్ పాయింట్స్ ని కూడా క్లిక్ చేయండి. హైప్ అండ్ లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ అండ్ వీడియో ముందుకైతే వెళ్తాయి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వాలి, ఛానల్లో వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ అయితే వస్తుంది. ఆ గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోగానే నా వీడియో వస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఒక ప్రముఖ హాస్పిటల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని ఈరోజు నేను మీతోనైతే షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది ఒక డాక్టర్ గారి వైఫ్కి అయితే జరిగిందనమాట. అయితే ఆ డాక్టర్ గారి వాళ్ళ చెల్లెలు కూడాను ఒక పెద్ద గైనకాలజిస్ట్, వాళ్ళకు ఒక హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా నేను పేరు డీటెయిల్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు, నా మీద కేసు అయితే పడుతుంది. సో అయితే ఆవిడ ఏం చేశారు అని అంటే, అన్నయ్య వదిన్ని నేను చూసుకుంటాను జాగ్రత్తగాను. అప్పటికే వాళ్ళకి చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఒకళ్ళు 10 years అమ్మాయి, 12 years అబ్బాయి అయితే ఉన్నారనమాట. సో వాళ్ళని చూసుకోవడానికి ఈ పేషెంట్ తాలూకా వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చి వాళ్ళని అయితే చూసుకుంటున్నారు. ఆవిడ పేరు సుజాత, పేషెంట్ పేరు సుజాత. అయితే నేను వదిన్ని చూసుకుంటాను, మన హాస్పిటల్లోనే జాయిన్ చేయండి అని చెప్పడంతో వాళ్ళ హాస్పిటల్లోనే పర్మనెంట్గా ఒక VIP రూమ్లోనే ఆ పేషెంట్ని అయితే పెట్టేశారు. మరి రాత్రి సమయంలోని ఆమెకి ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి 2 అయితే అవుతుంది. ఆ సమయంలోనే తనకి ఉన్నట్టుండి మెలకువ అయితే వచ్చింది. తను చూస్తున్నాను అనుకుంటుంది కానీ తన కళ్ళు కూడా ఓపెన్ చేయలేదు. తను మాట్లాడుతున్నాను, అరుస్తున్నాను, పిలుస్తున్నాను అనుకుంటుంది కానీ తన నోరు కూడా విప్పలేదు. అది ఆవిడ కండిషన్. అసలు అయితే ఆ టైంలోని ఎవరో తన రూమ్లోకి అయితే వచ్చినట్టుగా అనిపించింది. చూసేసరికి తలుపు లోపల నుంచి ఎవరో ఒక ముసలాయన, మొహం అంతా కూడాను బాగాను నుడతలు పడిపోయి అయితే ఉంది. బాగా సన్నగానైతే ఉన్నాడు, బక్క చిక్కిపోయి. ఆ పక్క పలుచగా ఉన్న మనిషి నడవలేకపోతున్నాడు కూడాను. మెల్లగా అడుగులు వేసుకొని ఈవిడ దగ్గరికి అయితే వచ్చాడు. మొహంలో మొహం పెట్టి ఈయని నవ్వాడు. అంతే, భయంతోనే సుజాత గట్టిగా అరుస్తుంది. ఏమండి, ఎక్కడున్నారు అని గట్టిగానైతే పిలుస్తుంది. వాళ్ళ మరదల్ని కూడా పిలుస్తుంది, ఎక్కడున్నావు అని. కానీ ఎవ్వరూ రెస్పాన్స్ లేదు. ఈవిడ బయటికి పిలుస్తున్నాను అనుకుంటుంది కానీ ఈవిడైతే నోరే మెదపటం లేదు. అయితే ఈలోగా అతను, ఎంతకాలం ఇంకా ఇక్కడే ఇలా ఉంటావు, పద వెళ్ళిపోదాం రా అని పిలుస్తున్నాడు. అంతే, ఆవిడ గడగడ వణికిపోతుంది. పరిగెడదామని చూస్తుంది కానీ లేచి పరిగెట్టలేకపోతుంది. అయితే ఈలోగా ఎవరో ఆ ముసలాయిని పిలిచినట్టుగా అటుకేసి ఇలాగైతే చూశాడు పైకి. చూసి మళ్ళీ అలా నడుచుకుంటూ ఒక మరబొమ్మలాగా నడుచుకుంటూ గోడ లోపలికైతే వెళ్ళిపోయి అవతలకు వెళ్ళిపోయాడు. ఈవిడ అదంతా కూడా చూసింది. ఇప్పుడు నేను చూసింది మనిషా లేకంటే దెయ్యమా అని అనుకుంటుంది, భయపడిపోతుంది. ఈలోగా వాళ్ళ ఆయన అయితే వచ్చాడు లోపలికి. తను రావడం ఇదంతా కూడా తనకు తెలుస్తుంది కానీ తను జవాబు ఇవ్వలేకపోతుంది, కళ్ళు తెరవలేకపోతుంది. తన భర్త అయితే వచ్చాడు. వచ్చి పక్కనే కూర్చొని సుజాత చేతులు పట్టుకొని, ఇంకెంతకాలం సుజాత ఇలా అని ఏడుస్తున్నాడు. అంత రాత్రి సమయంలో అతను కూడా డాక్టరే. మరి అతను పని చేసుకొని ఈవిడ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు, మధ్యలో చూసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఈలోగా వాళ్ళ చెల్లెలు అయితే వచ్చింది. అన్నయ్య బాధపడకురా అని చెప్తూ, నేను ట్రీట్మెంట్ చేస్తున్నానులే, నాన్కాలజిస్ట్కి అయితే చెప్పాను, ఆయన మన దగ్గరికే వచ్చి చూస్తున్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు కంగారు పడుకో అని చెప్తుంది. ఎందుకనంటే డాక్టర్స్ ఎంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడాను పేషెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది ఇలా అయిపోతారు అని మటుకు చెప్పరండి. అయితే మరి అలానే
ఆవిడ కూడాను అతన్ని ఓదార్చింది. ఈ మాటలన్నీ కూడాను పక్కనున్న సుజాత అయితే వింటుంది. అయితే పాపం ఆవిడ 1 year క్రితం ఆవిడకి యూట్రస్ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి తెలిసింది. అప్పటికే స్టేజ్ 2లోకి అయితే వెళ్ళిపోయింది. ఆవిడకి ఏంటి అని అంటే చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్కి ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బాడీ ఎంతవరకు రెసిస్ట్ చేసుకుంటుందో అది అలాగా అదంతా బాడీలో ఉన్న రెసిస్టెన్స్ అంతా కూడా పోగొట్టేంత వరకు మనం ఆ బాధని భరించాల్సిందే, నొప్పిని తట్టుకోవాల్సిందే. అలాగా మనకి ఆ పెయిన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కొంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరీ ఓవర్ అయిపోయిన తర్వాత మనము అన్కాన్షియస్ అయిపోతాం, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత కొలాప్స్ అయిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. అయితే మరి ఈవిడికి అయితే 9 months నుంచి ఈవిడికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కీమోథెరపీ అవుతుంది, రేడియేషన్ థెరపీ 2 కలిపి చేస్తున్నారు. అయినా కూడాను అదైతే ఇంకా స్ప్రెడ్ అవుతూ పైకి లంగ్స్ దగ్గరికి అయితే చేరిపోయింది. ఇంకా వీళ్ళకి తెలుసు సిచ్యువేషన్ ఏంటో తెలుసు, ఎందుకనంటే వీళ్ళు డాక్టర్సే కదా, వీళ్ళకి తెలుసు. బట్ అయినప్పటికీ కూడాను వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేద్దాము అని చెప్పేసి ఆవిడని ఇంకా అలా అయితే ఉంచారు. సో ప్రస్తుతం ఆవిడ ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఆ పెయిన్ని తట్టుకోలేనప్పుడల్లా కూడాను ఆటోమేటిక్గా ఆవిడ తెలియకుండానే కదిలిపోతుందన్నమాట, అరుస్తుందన్నమాట. అయితే అలానే వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న సమయంలో ఆవిడ అరుస్తుంది, వణికిపోతున్నట్టుగా, అంతా షివర్ అయిపోతున్నట్టుగా బాడీ అంతా కూడాను షివర్ అయిపోతూ ఉంటే వెంటనే వాళ్ళ మరదలు అయితే చూసి నల్లమందు తీసుకొని అదైతే ఇచ్చింది. మరి ఎంతో కాస్ట్లీ, ఇది అన్అఫిషియల్ అయినప్పటికీ కూడాను పేషెంట్ కోసం, పేషెంట్ పెయిన్ తగ్గించడం కోసం వీళ్ళైతే అవి ఇవ్వడం జరుగుతుంది. మత్తు మంది ఇస్తే తెలుసు కదా, నార్మల్గా ఉన్న వాళ్ళే మత్తులో తేలుతూ ఉంటారు. మరి ఇలాంటి పేషెంట్స్కి ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మత్తులో ఉండేటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా డీప్గానైతే కోమాలోకి వెళ్ళిపోయినంత డీప్గానైతే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆ పెయిన్ అయితే తెలియదు. సో అలానే అది ఇవ్వగానే ఆవిడలో రియాక్షన్ ఏమీ లేదు, నార్మల్గానైతే ఉంది. కానీ లోపల సుజాతకు మటుకు ఒక ప్రదేశంకి అయితే వెళ్ళిపోయింది. అక్కడ చుట్టూ అంతా కూడా చీకటి, ఏం కనిపించడం లేదు. తను ఎక్కడ మనుషులు కనిపిస్తారా అని చెప్పి నడుచుకుంటూనైతే వెళ్తుంది ముందుకి. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాయి తనుకొని ముందుకైతే పడిపోయింది. తన కాళ్ళకి 2 కాళ్ళకి కూడాను దెబ్బలు అయితే తగిలాయి, 2 కూడాను చిట్లినట్టుగానైతే అయ్యాయి. కానీ తనకి పెయిన్ అయితే తెలియడం లేదు. పాపం అలానే మళ్ళీ లేచి ముందుకైతే వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కొన్ని నల్లటి ఆకారాలు తిన ముందుకి ఎగురుకుంటూనైతే వస్తున్నాయి. అది చూడగానే భయంతోనే సుజాత కదిలిపోతూ పరిగెడుతుంది. మరి బయట జరిగిన విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ నల్ల మంది ఇచ్చారో తను నార్మల్గానైతే ఉంది. అనుకోకుండా తను ఏంటి అని అంటే బెడ్ మీద నుంచి కదిలి పడిపోవడంతో వాళ్ళు కొంచెం అవతలకు అయితే ఉన్నారు, తన గురించే మాట్లాడుకుంటున్నారు. రిపోర్ట్స్ అవి కూడా చూపిస్తుంది వాళ్ళ అన్నయ్యకి, ఇలా జరిగింది, లాస్ట్ వీక్ ఇలా చేశాము అని చెప్తుంది. ఈలోగా ఆవిడైతే మంచం మీద నుంచి పడిపోయింది. ముందుకు పడింది అని చెప్పాను కదా, కానీ నిజానికి ఆవిడ మంచం మీద నుంచి పడిపోయింది. 2 కాళ్ళకి దెబ్బలు అయితే తగిలాయి, కానీ తనకి తెలియటం లేదు. మళ్ళీ తీసి వీళ్ళు పైన అయితే పెట్టారు. ఆ తర్వాత తినకేం జరుగుతుంది అని అంటే తన డ్రీమ్లోని కొంచెం ముందుకు వెళ్ళేసరికి దూరంగా వెలుతురు అయితే కనిపిస్తుంది. ఈసారి వాళ్ళ మరదలు వాళ్ళ ఆయన మాటలు కాకుండా ఎవరో నర్సులు అయితే మాట్లాడుకుంటున్నారు, 2 నర్సులు ఈమె గురించే. ఈమె పాపం చూడు, ఈమె పరిస్థితి చూడు, ఎన్నో కిమోలు అయితే ఇచ్చారు, తలంతా ఊడిపోతుంది అని చెప్పేసి ఒక నర్సు తల దువ్వుతూ చెప్తుంది. ఇంకో నర్సు ఒళ్ళంతా తుడుస్తుంది. ఎంత బాగుందో చూడు, ఈమె ఎంత తెల్లగా ఉందో, అయ్యో పాపం ఈవిడికి ఇలా అయ్యిందా అని ఇంకొక నర్స్ అయితే మాట్లాడుతుంది. ఇవన్నీ వినిపిస్తున్నాయి, కానీ తను జవాబు అయితే ఇవ్వలేకపోతుంది. తనకి రెడీ చేసేసి మళ్ళీ డ్రెస్ అది వేసేసి మళ్ళీ పడుకోబెట్టి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇవ్వాల్సిన సెన్స్ అన్నీ కూడా ఆమెకైతే ఇచ్చేశారు. వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు. అయితే పక్క రూమ్లోని ఏడుపులు అయితే వినపడుతున్నాయి, గట్టిగా ఏడుస్తున్నారు. ఈలోగా కొంతమంది వచ్చి అంత గట్టిగా ఏడవకండి అని చెప్తున్నారు.
ఒక పేషెంట్ తను ఏంటనంటే ఆ డ్రెస్లోనే గ్రీన్ కలర్ డ్రెస్లోనైతే ఉంది టాప్తోని. ఒక ఆవిడనమాట, పెద్ద ఆవిడే, ఏజ్ ఒక 64 అలా ఉంటాయేమో. ఆమె నడుచుకుంటూ తిన్న రూమ్లోకి అయితే వచ్చింది. తిన్న రూమ్లోకి వచ్చి సుజాతనైతే ఇలా తేరుపారా చూస్తుంది. ఏంటి నీకు బాగాలేదా? ఎంత బాధపడుతున్నావు అమ్మా తల్లి? ఇంకా ఇక్కడ ఇలా ఉండే బదులు వచ్చేయకూడదు, వెళ్ళిపోదాం అని అంటుంది. సుజాత భయంతో వణికిపోతుంది. మీరెవరు? ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? మీ రూమ్కి వెళ్ళండి, మీరు హాస్పిటల్లో పేషెంట్ అనుకుంటానుగా, వెళ్ళండి అని అంటుంది. ఏ పిచ్చిదానా, నీకు నేనెవరో తెలీదు? నీ పక్కనే కదే ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. రా వెళ్ళిపోదాం రా అంటూ తన చేతినైతే పట్టుకుంది. సుజాత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా లోపలికి డ్యూటీ డాక్టర్ అయితే వచ్చాడు. వచ్చి తనైతే చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. చెయ్యి అది పట్టుకొని చెక్ చేశాడు. చెక్ చేసి డ్రిప్లోని ఇంజెక్షన్స్ అవి కూడా ఇచ్చేసి తను అన్ని చెక్ చేసి మళ్ళీ నర్స్కి చెప్తున్నాడు అనమాట. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని కూడా చెప్తూ తను చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే ఆమెకి కీమోథెరపీ అయితే అవుతుంది ఆ రోజు. తను అది తట్టుకోగలదా లేదా, బాడీ ఎంతవరకు రెసిస్ట్ చేస్తుంది అనే దాని గురించి అక్కడ నర్స్తోనైతే చెప్పి, మేడము నాకు ఈరోజు ఇంతవరకు ఇవ్వమన్నారు డోసు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఆమె రిటర్న్లోనే ఏదో చెప్తుంది. అదంతా కూడా ఈవిడికి వినిపిస్తుంది. ఈలోగా అక్కడున్న ఆ పేషెంట్ తను చేయి పట్టుకుంది కదా, వదిలేసి కామ్గాను అటుకాసి ఎటుకాస చూస్తూ ఎవరో పిలిచినట్టుగా అటుకాసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంతే, సుజాత భయపడిపోయింది. ఈలోగా తనకి కీమోథెరపీ అయితే అవుతుంది. కీమోథెరపీలోని ఏంటి అని అంటే వాళ్ళు ఆ డ్రిప్లోని ఆ మెడిసిన్ మిక్స్ చేసి వీళ్ళకి ఇస్తూ ఉంటారు. బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో చూసుకొని మధ్య మధ్యలో ఆపి మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఇదైతే జరుగుతుంది. మరి అలానే తనకైతే ఇస్తున్నారు. బాడీలో రియాక్షన్స్ అయితే వచ్చేసాయి. దీనికి సుజాతకి ఒళ్ళంతా కూడాను బగబగా మండిపోతుంది. ఆమె గట్టిగా అరుస్తోంది, కేకలు పెడుతుంది. కానీ బయటికి ఏమీ వినిపించటం లేదు. తన ఒళ్ళంతా కూడా కదిలిపోతుంది. ఈలోగా నర్స్ అయితే వచ్చి చూసింది. డాక్టర్ అని గట్టిగానైతే అరుస్తోంది. ఈలోగా తన చుట్టూ కొంతమంది పేషెంట్స్ అయితే నించున్నారు. వాళ్ళందరూ తినకాసే చూస్తూ అయిపోయింది, ఇంకా ఎక్కువసేపు ఏం కాదులే, కొంతసేపట్లో అన్నీ జరిగిపోతాయి, నువ్వు కూడా వచ్చేద్దు కానీ అని మాట్లాడుతున్నారు. ఆవిడకి ఏం అర్థం కాలేదు. అందులోని కొంతమందికి మొహాలైతే బాగా పచ్చడి అయిపోయినట్టుగానైతే కనబడుతున్నాయి. మరికొందరు మంది ఏమో ఇక్కడ ఏదో తాడు గట్టిగా బిగించి వదిలేస్తే ఎలా మరకబడుతుంది అలా అయితే ఉంది. మరికొంతమంది ఏమో బాగా ముసలివాళ్ళు. అందులోని ఒక ఆవిడైతే కడుపుతోనైతే ఉంది. ఆ కడుపుతో ఉన్న ఆవిడే అలానే వచ్చి నించొని అలా చూస్తుంది. ఇంక ఇవన్నీ చూసేసరికి ఆవిడకి భయం వేసేస్తుంది అనమాట. మరో పక్క ఒళ్ళంతా కదిలిపోతూ ఉంటే డాక్టర్ అయితే వచ్చాడు. వచ్చి తనకి చూశాడు, చెక్ చేశాడు. పేషెంట్కి పడట్లేదు, ఆపేసే అని చెప్పేసి ఈరోజు కాదు మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి. ఇంకా ఆవిడ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడిపోతుంది. మెల్లమెల్లగా ఆక్సిజన్ లెవెల్స్ కూడాను డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడాను అయితే గమనించారు. ఇంకా వెంటనే ఆ కీమోథెరపీ అయితే ఆపారు. మరి ఆ రోజు ఈవినింగ్ పిల్లలు అక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు. 10 years ఒకరికి, 12 years ఒకరికి. మరి వాళ్ళ అమ్మని చూసి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలని ఆ తల్లి హృదయం తహతహలాడుతుంది. వాళ్ళకి ఏదో చెప్పాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ప్రపంచంలోని ఎన్నో అరాచకాలు అయితే జరుగుతున్నాయి. వాటికి వీళ్ళు బలవ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు ఎలా కాపాడుకోవాలో చెప్పాలి అంటూ తన తల్లి హృదయం అయితే చెప్తుంది. కానీ వాళ్ళకి ఏవి కూడా వినిపించడం లేదు. వాళ్ళ అన్ని మాటలు ఈవిడికి చెవులో పడుతున్నాయి కానీ ఎటువంటి మూమెంట్ కూడా లేదు తనలోని. అమ్మ అని వాళ్ళిద్దరూ పిలుస్తున్నారు. ఒకళ్ళు కాళ్ళ దగ్గర, ఒకళ్ళ చేతుల దగ్గర అయితే ఉన్నారు. పట్టుకొని అమ్మ లేమ్మా అని ఏడుస్తూ పిలుస్తున్నారు. కానీ తను కదలలేకపోతుంది. మరో పక్క తన తల్లి తండ్రి ఇద్దరు కూడాను వాళ్ళ కన్నబేకు కదా, ఇద్దరు కూడాను అక్కడ నించొని ఆవిడనైతే లేపుతున్నారు. లేమ్మా సుజాత, లేమ్మా,
నీ పిల్లలు వచ్చారు లేవమ్మా, వాళ్ళని చూసుకోమ్మా అని చెప్తున్నారు. కానీ పాపం ఆవిడైతే కదలలేకపోతుంది, మెదలలేకపోతుంది. ఈలోగా పాప తన చేతినైతే ఇలా పట్టుకోగానే ఒకసారిగా తల్లి కదండి, వెంటనే పిల్ల చెయ్యి అయితే పట్టుకోగానే అమ్మయ్య కనీసం ఎలాగైనా పిల్లని పట్టుకుంది అని అనుకున్నారు. సుజాత లేమ్మా అని వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. ఈలోగా వాళ్ళ మరదలైతే వచ్చింది. ఏం కాదండి, కంగారు పడకండి, మా వదిన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పుకుంటూ లోపలికైతే వచ్చింది. సుజాత అని పిలుస్తుంది. మెల్లగా తను స్పృహలోకి అయితే వస్తుంది. కళ్ళు కదిపేసరికి తనకి ఏదో అర్థమైంది. ఇంకా వెంటనే తను ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చేసరికి కొద్దిగా స్పృహ అయితే వచ్చింది. కళ్ళిప్పి చూస్తుంది. అంతే. పిల్లలిద్దరూ కూడాను చాలా సంతోషించారు. వాళ్ళ అమ్మని చూడగలిగారు, ఆమె కళ్ళిప్పింది చాలా రోజుల తర్వాత అని చెప్పి చూస్తూ వాళ్ళతోని చెప్తుంది మెల్లగాను. అయితే మెల్లగా వాళ్ళతోని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. గాలి వస్తుంది కానీ తన నోట్లో నుంచి స్వరపేటిక నుంచి ఒక మాట కూడా బయటికి అయితే రావట్లేదు. ఇంకా ఏదో రకంగా మాట్లాడాలి, ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. పక్కనున్న తన మరదలు చెప్పొద్దు, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, పర్వాలేదు మాట్లాడు, ఏం కాదు, నీకు బాగానే ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ నీకు చాలా బాగుంది, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని తనైతే చెప్తుంది. కానీ ఆ డాక్టర్ గారికి తెలుసు తనకి ఇంప్రూవ్మెంట్ లేదు, తను చనిపోతుంది అని. ఇది ఆఖరి స్టేజ్లో, అంటే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని అంటారు కదండి, అలాగా ఆఖరి సమయంలోని ఇలానే వాళ్ళు లేవడం అనేది, మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని కేసెస్లో. మరి అలానే తను లేచింది అని అనుకుంది. మరి లేచింది, ఆ పిల్లలతోనైతే కాస్త మాట్లాడడానికి ప్రయత్నించింది, మాట్లాడింది. ఆ పిల్లలు దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకున్నారు, తేర్పారా చూసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్తూ వాడిని అయితే పంపించేసింది మరదలు. పంపించేసి ఏంటొదినా, ఏంటి, ఎలా ఉంది నీకు అన్ని అడుగుతుంటే ఆవిడ సైగ చేస్తూ కొన్ని మాట్లాడుతుంది, కొన్ని మాటలు బయటకైతే రావట్లేదు. ఇక్కడ ఎవరెవరో తిరుగుతున్నారు, నా చుట్టూ ఎవరెవరో తిరుగుతున్నారు, ఎవరో పేషెంట్ డ్రెస్లో ఉన్నారు, నా దగ్గరికి వస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు అని చెప్తుంది ఆవిడ. సుజాత చెప్తుంటే ఎవరు భయపెడుతున్నారు అని అంటే వాళ్ళ పోలికలు చెప్తుంది ఈవిడ. ఇలా నిన్న రాత్రి ఒక ముసలాయన వచ్చాడు, బక్కపలచగా ఉన్నాడు, ఇలాగా ముడతలు పడిపోయి ఉన్నాడు అని చెప్తే నిన్న నైట్ ఒక పేషెంట్ చనిపోయాడు పక్క వార్డులోనే. అతను ఇలాగే ఇప్పుడు చెప్పిన ఆ పోలికలతోనే అయితే ఉన్నాడనమాట. అయితే డాక్టర్ కదా ఇలాంటివన్నీ కూడా నమ్మదు, బట్ అయినా కూడా ఆవిడ చెప్పేసరికి సీరియస్గా తీసుకుంది. ఆ నిజమే అయితే ఈవిడికి కనిపించాడు అనమాట అతను అని అనుకుంది. ఎందుకనంటే ఒకరు కాదు, 2-3 గురించి అలాగే పోలికలు చెప్పింది ఈవిడ. అంత అటువంటి స్టేజ్లో కూడా ఏంటంటే ఆవిడ భయపడిపోతుంది అనమాట. చుట్టూ ఇలాంటి మనుషుల్ని చూసేసరికి ఎవరికైనా భయం వస్తుంది కదండి, అలానే భయపడిపోతూ ఆవిడకైతే చెప్పిందంట, ఏం కాదు వదినా, ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేమందరూ ఇక్కడే ఉన్నావు, నీతోనే ఉన్నాం అని చెప్తూ ఆవిడైతే ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈలోగా పెయిన్ ఎక్కువైపోయింది. ఆవిడ పెయిన్కి తట్టుకోలేక చాలా పెయిన్ వస్తుంది, నాకు చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి సుజాత గారు అలానే ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది. ఆవిడ ఏంటి అని అంటే ఆ పెయిన్ తట్టుకోలేకపోయింది అనమాట. ఆవిడ తట్టుకోలేకపోయింది, ఒక్కసారిగా వాళ్ళ మరదల చేతిలోనే కన్ను మూసేసింది. మరి అంతా అయ్యింది, చెక్ చేశారు, కానీ ఏం లాభం లేకుండానైతే అయిపోయింది. అయితే మరి మొత్తానికి ఆవిడైతే చనిపోవడం జరిగింది. ఇది రియల్ ఇన్సిడెంటేనండి. యాక్చువల్గా ఆవిడని లాస్ట్ స్టేజ్లోని వెంటిలేటర్ మీద పెట్టేసి చాన్నాళ్ళు అయితే ఉంచారు. వెంటిలేటర్ మీద ఒక 2-3 months వరకు అయితే ఉన్నారంట. వాళ్ళ హాస్పిటల్ కాబట్టి అలా ఉన్నారు. నార్మల్ పీపుల్ అయితే వెంటిలేటర్ మీద అన్ని రోజులు అంటే చాలా కష్టం, చాలా ఖర్చు అవుతుంది. పైగా అదేదో ఊపిరి ఆడుతుంది కానీ అటుపక్క పేషెంట్ అయితే నరకం చూస్తారు. అది ఇంచుమించుగా కోమాలోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా మరి వాళ్ళకి ఏమీ తెలీదు, ఏదో ఊపిరి ఆడుతుందిలే, మనిషి ఉన్నారులే అని అనుకోవడమే కానీ ఆ వెంటిలేటర్ ఎప్పుడైతే తీసేస్తారో కొంతసేపటికి ఊపిరి అయితే ఆగిపోతుంది. మరి ఇదండి రియల్ ఇన్సిడెంట్. మీకు ఎలా అనిపించింది? చాలామంది హర్రర్ అంటే
కేవలం దెయ్యం రావడం భయపెట్టడం ఇవనే అనుకుంటారు. అవన్నీ కాదండి, మనకు భయపెట్టేవి ఏవైనా కూడా హారిఫైయింగ్ థింగ్స్ హర్రర్ స్టోరీతో సమానమే. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే